కోవిడ్ కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు కోవిడ్ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచలయ్య తెలిపారు. ఈ వేరియంట్ అంతా ప్రమాదకారి కాకపోయినా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించడం మంచిదని అన్నారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. కోవిడ్ కొత్త వేరియంట్ వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా వస్తుందని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య అన్నారు. ఈ వైరస్ తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. ఎన్యూస్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి కోవిడ్ కేసులు నమోదు కాలేదని అన్నారు. రాష్ట్రాలలో చూస్తే కొత్తగా వచ్చే కోవిడ్ వేరియంట్ ఏదైతే ఉందో అది కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉధృతంగా ఉన్నట్టు మనకి వార్తాపత్రికల ద్వారా తెలుస్తుంది. అలాగే పక్కన మనకి తెలంగాణలో కూడా 6 కేసులు నమోదైనట్టు చెప్పున్నారు. ఇంతవరకు మన రాష్ట్రంలో అయితే ఎక్కడా కూడా నమోదు కాలేదు. అలాగే మన జిల్లాలో కూడా ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా మనమైతే అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాం. మనకి ఇప్పటికీ మన దగ్గర 14,950 ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి. అలాగే 11,500 VTMs ఉన్నాయి టెస్ట్ చేసేదానికి. ఇవన్నీ కూడా మనం PHCలకి వైద్యాధికారులకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. ఎవరైతే అక్కడ కేరళ నుంచి ట్రాన్స్పోర్ట్ అయినారో అంటే శబరిమల యాత్రకు పోయిన వాళ్ళు, ఇంకా ఎక్కడన్నా విదేశాల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చూసి అందరికీ కూడా జలుబు, దగ్గు, జ్వరం ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే పరీక్ష చేయమన్నా. అలాగే అందరికీ కూడా టెస్ట్ అవసరం లేదు ఏదన్నా ఉంటే. ఎందుకంటే ఆల్రెడీ మనము దేశవ్యాప్తంగా మనమైతే భారతదేశంలో 99% అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఎవరికి ఈ వైరస్ వల్ల ఇబ్బంది రాదు. ఎందుకంటే ఆల్రెడీ వైల్డ్ వైరస్ అంతా చనిపోయింది. ఇప్పుడు ఉండేది వీక్ వైరస్. మనం అందులో ఫస్ట్ వేవ్లో చూసుకుంటే 21 days పెట్టాము ఇంక్యుబేషన్ పీరియడ్, అంటే ఐసోలేషన్. సెకండ్ వేవ్కి వచ్చే లోపల అది 14 days అయిపోయింది. థర్డ్ వేవ్కి వచ్చే లోపల 3 to 4 days అయిపోయింది. ఇట్లా వైరస్ వీక్ అవుతూ వచ్చింది. ఇప్పుడు వచ్చే వైరస్ కూడా అంత విరులెంట్ కాదు, వీక్ వైరసే. కాకపోతే అందరూ కూడా ప్రజలందరూ జాగ్రత్తలుగా వహించాలి. ముఖ్యంగా జనాల్లో తిరిగేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం, అలాగే వీలైనంత వరకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం అనేది అందరూ పాటించాలి. సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఈ నామ్స్ పాటిస్తే మనకి రాకుండా ఉంటుంది. అలాగే మేమైతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ, CHCలు కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ, తర్వాత మన PHCలు కానీ అందరికీ కూడా ఎవరైతే సివియర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాళ్ళతో బాధపడే వాళ్ళందరికీ టెస్ట్ చేయమన్నాం. అలాగే ఇన్ఫ్లుయెంజా లైక్ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా టెస్ట్ చేయమన్నాడు. జలుబు లాంటిది ఎవరికైనా సరే వాళ్ళకి టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. మనకి అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి. మనం GGHలో ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి, వాళ్ళ సఫిషియెంట్ స్టాఫ్, ఎవ్రీథింగ్, బెడ్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, చూసాం మేము. కాబట్టి ఎవరు కూడా భయపడి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడిన అవసరం లేదు.